2014 నుంచి గమనిస్తాను నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ళు సతాయించినారు ఈ పేదవాళ్ళను. ఈ రోడ్డు వెడల్పు చేస్తాము, ఏ కార్యక్రమానికో అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్లో 100 సంవత్సరాలనే సందర్భంగా ఆనాటి రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వస్తూ ఉంటే ఆయన వచ్చిపోయేదానికోసము ఈ రోడ్డు అందంగా చేయాలంట. ఈ ఊరి ప్రజల కోసం కాదు, ఈ రోడ్డు పెద్ద చేయాలని ఆ రోజు వాళ్ళు రాష్ట్రపతి వస్తున్నాడు కాబట్టి అందంగా చేయాలి. బీదోళ్ళై 3/4 సెంటు, అర్ధ సెంటు, 1 సెంటు ఉండే ఈ పేదవాళ్ళ ఇల్లు అడ్డమంట పడగొట్టి దీన్ని అందంగా చేయాలని ఆ రోజు వచ్చినారు. ఈ ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన బంజరు స్థలాలు అనుకుంటున్నారా, లేకుంటే ఏమైనా డీగేటి పట్టాలనుకుంటున్నారా, లేకుంటే ఏటి పరంపోకు అనుకుంటున్నారా, ఎవనెబ్బ సొమ్ము అనుకుంటున్నారే? స్పష్టంగా ఈ స్థలాలన్నీ కూడా పట్టా భూమి. ఇది ఆనాటి మాజీ ఎమ్మెల్యే కొప్పరపు సుబ్బారావు గారిది స్థలం. కొప్పరపు సుబ్బారావు గారిది ఇది, ఆర్యవైశ్య. ఆయన స్థలములో ఎప్పుడో ఇది నిరుపయోగంగా ఇక్కడ కంప చెట్లు ఉండి చాలా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం. బ్రతకలేక ఆనాటి బీదోళ్ళు ఈడ అర్ధ సెంటు, 3/4 సెంటు చిన్న కొట్టం వేసుకొని నివాసం ఉన్నారు. నా స్థలంలో మీరు ఆక్రమించుకొని వేసుకున్నారు, నా స్థలాన్ని మీరు ఖాళీ చేయండి అని చెప్పి కొప్పరపు సుబ్బారావు గారు అప్పట్లో చాలాసార్లు వీళ్ళను రిక్వెస్ట్ చేసినారు, ప్రాధేయపడినారు. వారి మధ్య జరిగిన సంభాషణ కొన్ని సంవత్సరాలు గడిచింది. దాదాపుగా 99వ సంవత్సరం వరకు జరిగింది. 1999వ సంవత్సరం వచ్చే నాటికి కొప్పరపు సుబ్బారావు గారు కొంతమంది పెద్ద మనుషులు పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకొని స్థలాల్లో నివాసం ఉండారో వీళ్ళందరితో సర్దుబాటు చేసుకున్నాడు ఒక ఒప్పందం. ఆ ఒప్పందం అంటే, మీరు ఎటు ఆక్రమించుకొని ఇండ్లు వేసుకున్నారు, చిన్న చిన్న కొట్టము రేకులలో వేసుకొని నివాసం ఉండారు, మిమ్మల్ని అందరినీ పొమ్మంటే మీరు పోకుండా ఉండారు, పేదవాళ్ళు మీ పట్ల నేను మానవతా హృదయంతో ఒక మధ్య దారికి వస్తూ ఉన్నాను. ఆ దారి ఏదంటే, నా భూమి విలువ సెంటు ఎంతైతే ఉందో అంత మీరు ఇయ్యలేకపోయినా కొంతలో కొంతైనా నాకు ఇదిగో ఈ 10,000 20,000 సెంటుకు నాకు ఇచ్చి మీరు ఏ మేరకైతే ఉండారో దాన్ని అట్టే రీసెర్చ్ చేపిస్తా మీకు అని చెప్పి ఒక మధ్యస్థంగా ఒక ఒప్పందం చేసుకున్నాడు కొప్పరపు సుబ్బారావు గారు. వారి యొక్క మధ్యస్థపు ఒప్పందానికి ఆనాటి ఇళ్లలో ఉండే పేదవాళ్ళందరూ కూడా అంగీకరించి ఆయనకు డబ్బులు కట్టి రీసెర్చ్ చేసుకునే దానికి ముందుకు వచ్చినారు. ఆ ఒప్పందంలో భాగమే కొప్పరపు సుబ్బారావు గారికి ఆనాడు ఈ ఇళ్లలో ఉండే పేదవాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించి సెంటుకింత అని చెల్లించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రీసెర్చ్ చేయించుకున్నారు. ఆ రీసెర్చ్ చేసుకునే డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్స్ ఇవన్నీ వీళ్ళ పేరుతో రిజిస్టర్ అయినట్టు. ఒక్కొక్కరి పేరుతో సెంటు, 3/4 సెంటు, 1/4 సెంటు ఇవన్నీ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్పష్టంగా దీంట్లో రాసి ఉండారు. 1999వ సంవత్సరంలో 10,000 రూపాయలకు విక్రయ దస్తావేజు ప్రొద్దుటూరు తాలూకా ప్రొద్దుటూరు టౌన్ ఎర్రన్న కొట్టాల్లో ఉండే నాగేశ్వరరావు గారి భార్య పద్మావతమ్మ గారికి సదరు టౌన్ శేషయ్య గారి వీధిలో ఉండే కొప్పరపు సుబ్బయ్య కుమారులు సుబ్బయ్య గారి సుబ్బరావు, వయసు 76 సంవత్సరాలు, సుబ్బయ్య గారి ప్రభాకర్ రావు అంటే ఆయన కుమారులు, వీళ్ళందరూ కలిసి ఇలా పేరుతో రిజిస్టర్ చేయించినది ఇది. మరి దీన్ని పట్టా అంటారా? మున్సిపల్ కమిషనర్ గారిని లేకుంటే ఈ ఊరు ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, దీన్ని పట్టా అంటారా, డీగేట్ అంటారా? మరి పట్టా స్థలం పెట్టుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొడి రీసెర్చ్ చేయించుకొని ఉంటే 14లో వెంకయ్యనాయుడు వచ్చాడు ఖాళీ చేయని చెప్పి దౌర్జన్యం చేసి భయపడిచ్చిరి. ఆ బుద్ధి మేము వచ్చి అడ్డపడితివి. మళ్ళీ 16లో వచ్చి రోడ్డు పెద్ద చేయాలా ఖాళీ చేయని చెప్పి మళ్ళీ ఆ బుద్ధి బెదిరించిరి. ఆ బుద్ధి మేము వచ్చి పొక్కిలేని మిషన్కి అడ్డపడితివి. ఆ బుద్ధి అయిపోయింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా. దేవుని దేవల 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ 19 నుంచి 24 వరకు వీళ్ళ ఇళ్ళ కాడికి ఎవరు రాలే, ఏ అధికారి రాలే. నీ ఇల్లు కొట్టేస్తాము, నీ స్థలం తీసుకుంటాము అని చెప్పి వీళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయలే. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి, రాచమల్లు 100 సార్లు రాచమల్లు పేదల పక్షాన ఉంటాడు కాబట్టి, పట్టాదారుల పక్షాన ఉంటాడు కాబట్టి ఈ స్థలం జోలికి మేము రాలే. ఒకవేళ ఈ స్థలం తీసుకొని రోడ్డు పెద్ద చేయాలనుకుంటే ఈ స్థలం విలువ సెంటు 40 లక్షలు ఉంది. ఇక్కడ సెంటు 40 లక్షలకు తక్కువ లేదు. ఇక్కడ సెంటు 40 లక్షల రూపాయలు విలువ చేసే ఈ స్థలానికి మేమే కన్నా రోడ్డు వెడల్పు చేయాలనుకుంటే సెంటు 45 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చి ఇలా స్థలం తీసుకుంటాం. తప్ప దౌర్జన్యం చేస్తారా మీరు? గడేకు ఎవడో వస్తాడంట అధికారి, వయసు పిల్లకాయలు వచ్చేది, నేను ఈ ఉద్యోగస్తుని ఆ ఉద్యోగస్తుని అనేది. ఆడపిల్లలు పెట్టే వయసు పిల్లలు ఉంటారు.
కొలతలు వేసుకోవాలనేది, పడగొడతామనేది, బయటికి పోవాలనేది, 2000 ఇచ్చామనేది, మీది కాదనేది, డీగేటి పట్టా అనేది, ఎమ్మెల్యే చెప్పినాడు అనేది, రేపొద్దున మిషన్ వస్తుంది, సోమవారం ఒకిన వస్తుంది, మంగళవారం వస్తుంది. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇది మీకు న్యాయమా? ఇది మీకు భావ్యమా? ఇదేమన్నా ఆడపిల్లలు ఉండే ఇళ్ళలోకి, మహిళలు ఉండే చోటికి గడియకు వచ్చి మీరు బెదిరించాల్సిన అవసరం ఏముంది? అపరరాత్రి అర్ధరాత్రి నిద్ర లేకుండా సంవత్సరాల తరబడి వాళ్ళ పట్టాదారులను పట్టుకొని మీరు పీడిస్తారా? నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా, స్పష్టంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కమిషనర్ మల్లికార్జున గారు, మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేయండి. ఎర్రన్న కొట్టాలకు సంబంధించి రోడ్డు విస్తరణ మేము ఏదైతే చేయాలనో, ఒకవేళ విస్తరణ చేయాల్సి వస్తే ఈ ప్రాంతంలో ఉండే పట్టాదారులను ఎవరు కూడా మేము డిస్టర్బ్ చేయము, అగౌరవపరచము, గౌరవంగా వాళ్ళని మున్సిపల్ ఆఫీస్కి పిలిపించుకొని ఎవరి స్థలం ఎంత పోతుందో తెలుసుకొని ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ ధర మీకు చెల్లించి మిమ్మల్ని మెప్పించి ఒప్పించి స్థలం తీసుకొని రోడ్డు వేస్తామే తప్ప మిమ్మల్ని బాధ పెట్టి కానీ దౌర్జన్యంగా కానీ మీకు డబ్బులు ఇవ్వకుండా కానీ మేము దౌర్జన్యం చెయ్యము, ఇది చట్ట విరుద్ధమని చెప్పి ఒక ప్రకటన చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారికి ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు ఒకలాగా మాట్లాడతారు, స్థానిక ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు మరొకలాగా మాట్లాడతారు. వీళ్ళందరూ పోయి వరదరాజిరెడ్డి గారిని కలిసినారు. ఈ బెదిరింపులు తట్టుకోలేక అయ్యా మై పడగొడతారంట, ఖాళీ చేస్తారంట అని అడిగితే ఆ పెద్దమని చెప్పిన మాట ఏం తెలుసునా? ఆ పెద్దమనిషి చెప్పిన మాట, ఈ పట్టా స్థలాలే మీది ఎవరు పడగొడతారు? నేను అధికారంలో ఉండా, నేను ఎమ్మెల్యేగా ఉండా, నా వయసు 85 సంవత్సరాలు, మీకు తండ్రి లాంటి వాడిని, మిమ్మల్ని నేను కాపాడుతా అని చెప్పాల్సిన ఆ పెద్ద మనిషి ఈ స్థలాలు మీ కాదు, ఈ డీగేటి పట్టాలు పడదెంగి తిడతా అంట. ఈ స్థలాలు మీ కాదు, ఈ డీగేటి పట్టాలు ఎవరు అడ్డం వచ్చినా సరే పడగొట్టేదే, పడగొట్టి రోడ్డు బేసి తిడతా, రోడ్డు వెడల్పు చేసి తిడతా అని ఈ మహిళలతో ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. ఇదేనా మీరు మాట్లాడాల్సింది? ఇదేనా మీకు ఓట్లేసినది? ఎమ్మెల్యేగా మిమ్మల్ని 85 సంవత్సరాల వయసులో మీకు ఓటు వేయకూడదు. 85 సంవత్సరాల వయసులో ఈ ప్రొద్దుటూరు ప్రజలు మీకు ఓటు వేయడం అనేది 100కు 100% తప్పు. నేను చెప్తాను కదా, ఈ ప్రజలు 100కు 100% తప్పు చేశారు. ఆయనకే కాదు, నాకు 85 వచ్చినాక నాకు కూడా ఓటు వేయకూడదు. వయోభారంతో కాళ్ళు చేతులు మెదడు సక్రమంగా పనిచేయకుండా ఉండే స్థితిలో ఏమి ఉద్ధరిస్తాడని ఊరిని మీరు ఓటేస్తున్నారు. అట్లాడిది నీకు ఓటు వేసి ఈ ముస్లిం ముప్పున కూడా నీకు ఓటేసి గౌరవాన్ని ఇచ్చిన ఈ ఊరి ప్రజలకు, ఈ వయసులో కూడా నీకు ఓటేసి గౌరవాన్ని ఇచ్చిన ఈ ఊరి ప్రజలకు నువ్వు మేలు చేకూరుస్తావా, కీడు చేకూరుస్తావా? పేదవాళ్ళకి ఇంత బువ్వ పెడతావా, లేకుంటే పేదవాళ్ళకి నోటికాడ కూడు తీస్తావా? పట్టాదారుల స్థలాలు పట్టుకొని మటుకు పడగొడతానంటావు. ఆడ కొత్త బస్ స్టాండ్ దగ్గర శివశంకరరెడ్డికి సంబంధించిన రూములు అయితే మాత్రం అవి ప్రభుత్వానికి ల్యాండ్ అక్విజిషన్ చేసినారు. 1976లోనే అక్విజిషన్, 78లో అవార్డు ఇచ్చినారు, సబ్ డివిజన్ చేసినారు. అది వాళ్ళది కాదు, అవన్నీ తెలుసు, అయినా ఇవ్వడగొట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో ఆక్రమణ చేసుకొని మీరు మీ మనసులో ఉంటే అవి పడగొట్టారు. ఇక్కడ పేదవాళ్ళు 3/4 సెంటు 1/2 సెంటులో ఉండి పట్టా స్థలాలు ఉండి రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకునే కాగితాలు ఉంటే కూడా ఈ పడగొడతామంటే ఎట్టెట పడగొడతారా నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వ అధికారులకే చెప్తా ఉన్నా, ఇక్కడ పట్టాదారుల యొక్క స్థలాన్ని వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఈ స్థలం తీసుకోకుండా దౌర్జన్యంగా మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక్క గోడలో ఒక్క రాయి మీరు తీయగలిగితే ఛాలెంజ్ మీకు.